హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. అందులో భాగంగా 7 గంటల పాటు ఈ విచారణ చేసినట్టు తెలుస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ విచారణ జరిపారు. చూద్దాం. విరాళాలు, ఎలక్టోరల్ బాండ్లు, చార్టర్డ్ ఫ్లైట్ లో ప్రయాణం పైన ప్రశ్నలు అడిగినట్టు తను తెలిపారు. సంబంధం లేనివి ఎందుకు అడుగుతారని కేటీఆర్ నిలదీశారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ పేరిట వ్యక్తిత్వ హననం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత వహిస్తారా అంటూ కూడా తను ప్రశ్నించారు. హరీష్ రావుతో కలిసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ కనిపిస్తుంది మనకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ కూడా విచారణ అనంతరం సిపి సజ్జనర్ ప్రకటించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామంటూ వెల్లడించారు. దర్యాప్తు చట్ట ప్రకారం నిష్పక్షపాతంగా జరిగిందంటూ సిపి సజ్జనర్ తెలిపారు. చూద్దాం. ఇది లీకు వీరుల ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కాలక్షేప కథా చిత్రాలు సృష్టిస్తున్నారంటూ, ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారంటూ కూడా తను వ్యాఖ్యానించారు. విచారణ కంటే లీకులపైనే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందంటూ, విచారణలో ఒక్క ఆధారము సిట్ చూపలేదు అంటూ తను తెలిపారు. 300 పేర్లు చదివి తెలుసా అంటూ సాగదీశారు అంటూ తెలిపారు. ప్రతిపక్షాల ఫోన్ల ట్యాపింగ్ పై సమాధానం లేదు అంటూ, మరియు సింగరేణి, అమృత్ భూ కబ్జాలపై సిట్ ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు. చట్టంపై గౌరవంతో విచారణకు సహకరిస్తానంటూ, అవాస్తవాలు ప్రచురించొద్దు అంటూ కూడా మీడియాకు విజ్ఞప్తి చేశారు. బాబుమరిది అవినీతిని దాచేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిట్టు ఒక స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారిందంటూ, మరియు సింగరేణి సిరుల గని కాదు సుజన్ గని అంటూ తను తెలిపారు. సో బొగ్గు, సోలార్ స్కామ్లపై విచారణకు డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానంటూ కూడా హరీష్ రావు వెల్లడించారు. బీఆర్ఎస్ అంటే స్టూవర్టుపురం దొంగల బ్యాచ్ అంటూ కూడా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అలీబాబా 420 దొంగల మాదిరి కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోంది అంటూ 3 నెలల్లో 547 ఫోన్లు ట్యాప్ చేశారంటూ తను తెలిపారు. కవితను నేను ఎప్పుడూ కూడా చెల్లిగానే భావిస్తానంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేటీఆర్ పెద్ద డ్రగ్ పెడ్లర్ అంటూ కూడా ఇక్కడ ఎంపీ అరవింద్ తెలిపారు. సో ఆయనపై డ్రగ్స్ కేసు పెట్టాలి, రేవంత్ ప్యాకేజీలకు అమ్ముడు పోకుంటే బీఆర్ఎస్ నాయకులంతా జైలుకే అంటూ కూడా తను తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఎందుకు ఈ వైపరీత్యం? ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిపితే బెదిరిస్తారా అంటూ కూడా ఇక్కడ అధికారులు ఉన్నతాధికారులపై అడ్డదిడ్డ వ్యాఖ్యలు చేస్తారా అంటూ కూడా అధికారులు మండిపడుతున్నారు. రిటైర్ అయినా వదిలేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. అది కరెక్టేనా అంటూ కూడా వారు ప్రశ్నించారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడకుండా ఇవేం మాటలు అంటూ కూడా హరీష్, కేటీఆర్ వ్యాఖ్యలపై అధికారులు మండిపడ్డారు. ఏ చర్య అయినా ప్రభుత్వ విధానాలు చట్ట పరిధికి లోబడే ఉంటాయని వెల్లడించారు. రభస రంకెలు వదిలి కోర్టులో తేల్చుకోవాలంటూ హితవు పలికారు. హరీష్ రావు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా తెలంగాణ పోలీసుల అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై గోపిరెడ్డి తెలిపారు. బడ్జెట్ పై బట్టి ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. నేటి నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి ఫిబ్రవరి 5 వరకు కూడా కొనసాగించనున్నట్టు తెలుస్తుంది. అధికారుల ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ ముసాయిదా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమ్మక్క జాతరలో పరిశుభ్రతకు పెద్దపీట వేయనున్నారు. షిఫ్టుల వారీగా వేలాది మంది సిబ్బందిని నిర్వహించనున్నారు. పరిశుభ్రమైన మేడారమే లక్ష్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. యువతకు హైటెక్ భవిష్యత్తు. చూద్దామేంటో. స్కిల్స్ యూనివర్సిటీలో ఆటోమేషన్, రోబోటిక్స్ కోర్సులు నేర్పించనున్నారు. తెలంగాణను స్కిల్ హబ్ గా మార్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. 55 కోట్లతో మౌలిక వసతులకు టెండర్లు నిర్వహిస్తున్నారు. సో ఫిబ్రవరి 4 వరకు గడువు. 2 ఏళ్లలో క్యాంపస్ నిర్మాణం కూడా పూర్తి కానుంది. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే కేరళలోనూ గుజరాత్ సీన్ రిపీట్ అవుతున్నట్టు తెలుస్తుంది. త్వరలో అధికార మార్పు తప్పదు. కాంగ్రెస్ ను ఎంఎంసీగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ. శబరిమల బంగారం మాయంపై విచారణకు హామీ. పలు అభివృద్ధి ప్రాజెక్టులను
ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేరళలో బీజేపీ మోదీ ఎన్నికల శంఖారావం. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.